హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. ఈ రోజు వీడియోలో శారీ ప్రీప్లేటింగ్ ని చూపించబోతున్నాను. లాస్ట్ టైం ఒక 3-4 వీడియోస్ చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకని ఇంకా ఈజీగా శారీ ప్రీప్లేట్ అనేది చూపిస్తున్నాను. ఈ వీడియోలో చూసేయండి. సో ఫస్ట్ ఈ శారీకి మెజర్మెంట్స్ తీసుకుందాము. దీనికి 3 మెజర్మెంట్స్ ఉంటాయి. ఇది ఓన్లీ మన సెల్ఫ్ పర్పస్కి మాత్రమే యూజ్ అవుతుంది. వేరే వాళ్ళకి చేయాలి అంటే వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి ఉంటుందన్నమాట. సో కట్టు చెంగు దగ్గర నుండి స్టార్ట్ చేద్దాము. ఇది మనకి బెల్లీ టు బెల్లీ వస్తుంది. ఇలా ఒక రౌండ్ తిరిగాక అక్కడి నుంచి ఇంకొంచెం శారీని వదులుకొని అక్కడ పిన్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం శారీని వదలడం వల్ల ఫస్ట్ ప్లీట్ లోపలికి దోపుతాం కదా, సెకండ్ ప్లీట్ నుండి స్టార్ట్ చేస్తాం కాబట్టి అక్కడ మాత్రమే పిన్ పెట్టుకోండి. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఇది నేను అప్రాక్సిమేట్గా తీసుకుంటున్నాను, నాకు ఎంత పొడవు సరిపోతుందో అని. మనకి మ్యాక్సిమం మోకాలు దాటి కిందకి ఉండాలి, అలా అయితేనే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పళ్ళుని షోల్డర్ మీద వేసుకుని చూడండి, తెలుస్తుంది. అండ్ ఎక్కడ షోల్డర్ వరకు వచ్చిందో అక్కడ వరకు పిన్ పెట్టుకోండి. ఇది సెకండ్ మెజర్మెంట్ అన్నమాట. థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి చుట్టుకొలత తీసుకోవాలి. చుట్టుకొలత దగ్గరగా కాకుండా ఇంకొంచెం వదులుకొని పిన్ పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వదులుకోవడం వల్ల శారీ కట్టుకునేటప్పుడు సైడ్ మనకి ఇలా 2-3 సైడ్ ఫిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎక్స్ట్రా వదులుకొని అక్కడ కూడా పిన్ పెట్టుకోవాలి. చూసారు కదా, 3 మెజర్మెంట్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ప్లీటింగ్ ఎలా తీసుకోవాలనేది చూద్దాము. పళ్ళు ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు మెజర్ ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ ప్లీట్ ఒక్కటే మీకు ఎంత కావాలో అంత పెట్టుకుని నెక్స్ట్ది దానికంటే హాఫ్ పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఫ్లీట్ అన్నది బయటకు కనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ ఫ్లీట్స్ అనేవి మనకు వస్తాయి. వీడియోని సరిగా చూడండి, నేను ఎలా పెడుతున్నానో అలానే పెట్టండి. ఇలా రాని వాళ్ళు, బిగినర్స్ అయితే మాత్రం నేను ప్రీవియస్ వీడియోలో దానికి టిప్ అనేది చెప్పాను, ఆ వీడియోని ఒకసారి చూడండి. వీడియోలో చూపించినట్టు ఫిల్స్ని నీట్గా అరేంజ్ చేసుకుని పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టిన తర్వాత టేబుల్కి ఒక క్లిప్ పెట్టుకుని కదలకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేయండి, నేను ఎలా పెడుతున్నాను. పైన అటు ఇటు పట్టుకున్నాను కదా, కింద 2 మిడిల్ వేళ్లతో అటు ఇటు తోస్తూ ఫిల్స్ అనేవి పెడుతున్నాను. చూడండి, ఈ టెక్నిక్ యూజ్ చేస్తే అసలు ఫిల్స్ అనేవి బయటకి రావు, అటువైపు ఇటువైపు కూడా సమానంగా వస్తాయి. చూసారు కదా ఎంత సమానంగా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా పెట్టిన తర్వాత ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టి నెమ్మదిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఐరన్ చేయండి. మీరు ఎంతవరకు ఐరన్ చేశారో అక్కడ వరకు కూడా పిన్ అనేది పెట్టుకోండి, జరిగిపోకుండా ఫిల్స్ ఉంటాయి అన్నమాట. పిన్ పెట్టిన దగ్గర నుండి టేబుల్కి క్లిప్ పెట్టి సేమ్ అదే విధంగా మనం ముందు మెజర్మెంట్కి పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అదే విధంగా ఐరన్ చేయండి.
ఐరన్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, కరెక్ట్గా పిన్ పెట్టుకున్న దగ్గర నేను ఎలా సరి చేసుకుని ఎక్కడ పిన్ పెట్టానో చూసి సరిగ్గా చివరికి పిన్ అనేది అన్ని ఫిల్స్కి పెట్టండి. ఇలా ఒకదానికొకటి నీట్గా సర్దుకుని చివరికన్నది మనం పిన్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఫిల్స్ పెడితే చాలా నీట్గా వస్తుంది అనమాట. పైనుంచి పెట్టకండి, ఐరన్ చేసినప్పుడు పిన్ అనేది అడ్డుగా వస్తుంది. సో అందుకని కింద నుండి పిన్ అనేది పెట్టండి. అక్కడికి మళ్ళీ టేబుల్కి పెట్టుకొని అక్కడి నుండి ఒక్కొక్క ఫిల్స్ని సర్దుతూ వీడియోలో చూపించినట్టు పెట్టుకుని నెమ్మదిగా ఐరన్ చేయండి. మరీ దూరంగా జరపొద్దు, 1 ఇంచ్ 1 ఇంచ్ దగ్గరికి జరుపుకుంటూ ఐరన్ చేయాలి. పిన్ పెట్టుకున్న దగ్గర నుంచి పైనుంచి కింద వరకు ఇలా లాగుతూ నీట్గా సర్దుకుని ఐరన్ చేస్తే ఆ ఫిల్స్ అన్నవి అటు ఇటు జరిగిపోకుండా ఉంటాయి, నీట్గా వస్తుంది ఐరన్ అనేది. చూసారు కదా, ఒకదాని పక్కన ఒకటి ఎంత నీట్గా వచ్చాయో. ఇవి కదలకుండా నేను 2 పిన్లు అనేది పెట్టుకుంటున్నాను. మీకు అవసరం లేకపోతే నో ప్రాబ్లము. నార్మల్గా నేను బాక్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు కదలకుండా ఉంటుందని ఇలా పెడుతున్నాను. మన బ్యాక్ పార్ట్ వరకు అదే విధంగా మెజర్మెంట్ పిన్ పెట్టుకున్నాం కదా, దానికంటే ముందు కొంచెం దూరం వరకు వదిలేసి అక్కడ వరకు కూడా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ పెట్టుకుందాము. కట్టు చెంగు దగ్గర ఉన్న మెజర్మెంట్ దగ్గర నుండి ఇంకొక పిన్ వరకు కుర్చీలు పెట్టుకోవాలి. ఫస్ట్ ఫిల్ట్ పెద్దగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత నుండి చిన్న కుర్చీలు పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా చిన్నగా ప్లీట్స్ పెట్టడం వల్ల ఎక్కువ కుర్చీలు అనేవి మనకు వస్తాయి. ఈ ప్లీట్స్ని నీట్గా సర్దుకొని కదలకుండా పిన్ పెట్టేయండి. ఈ ప్లేట్స్ని మళ్ళీ టేబుల్కి పెట్టి క్లిప్ పెట్టుకుని కదలకుండా నీట్గా సర్దుకోవాలి. శారీ కుర్చీలని సరిగ్గా సర్దుకుంటూ మిడిల్లో ఒక పిన్ పెట్టుకోవాలి. అది కూడా కదలకుండా ఉండడానికి మనం పిన్ పెట్టుకోవాలి. ఈ పైన కనిపించే ఫ్లీట్స్ మనకి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి అక్కడ వరకు పైన కనిపించే ఫ్లీట్స్కే కాకుండా లోపల ఇటు సైడ్ ఉండే ఫ్లీట్స్కి కూడా ఐరన్ చేస్తే మనం డ్రైప్ చేసుకున్నప్పుడు పైకి ఎత్తుగా కనిపించకుండా ఉంటుంది.
ఇదే విధంగా కింద వరకు కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో ఫిల్స్ అనేది పెట్టుకుని కింద కూడా ఒక పిన్ పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, సిల్క్ మోడ్లో పెట్టి మాత్రమే ఐరన్ అనేది చేయాలి. దానికన్నా హెవీగా పెట్టాము అని అంటే శారీ అన్నది కాలిపోతుంది, గుర్తుంచుకోండి. సో చూసారు కదా, అంతేనండి. ఇలా ముందుగా ఐరన్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే బాక్స్ ఫోల్డింగ్ పెట్టకుండానే శారీని కట్టేసుకోవచ్చు. అంటే ఫంక్షన్కి వెళ్ళే ఒక గంట ముందు మనం ఇలా చేసుకొని పెట్టేసుకుంటే బాక్స్ ఫోల్డింగ్ చేసే ఇబ్బంది లేకుండా శారీని నీట్గా కట్టేసుకోవచ్చు. సో బాక్స్ ఫోల్డింగ్ అనేది ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను. ఒకవేళ మీకు అది అవసరమైతే అది కూడా చూడండి. వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకుని మీరు కూడా ట్రై చేస్తేనే వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ని మీకు చేసి చూపిస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీ డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను.